వీడియో ఏంటి, వీడియోలో ఏం చేస్తున్నాం అని అందరికీ తెలియాలంటే ఫస్ట్ వీడియో మొత్తం చూడాలి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్, లవ్లీ చందు మల్టీ వ్లాగ్స్. ఇదైతే వీడియో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడు వచ్చేలోపు చింతకాయ కొడదామని ఫిక్స్ అయినాం. నేను మా అత్త కొట్టుడు ఆలస్యం లేదు, సగమంగా కొట్టినామో లేదో మా బావ వచ్చాడు. మరి వచ్చే వరకు అయిపోవాలి, ఒట్టుడు అయిపోవాలి, మొత్తం క్లీన్గా ఊడ్చి పెట్టుకోవాలి అనుకున్నా. ఏది అదేందో అని నేను చేసిన అన్నిటికీ నాకు రివర్స్ అయితే వాడు వచ్చేదాకా అసలు అవి అయిపోయినాయి ఇవ్వలేదు. మాకు దగ్గట ముగ్గులైంది, వర్షం కొడుతుంది. చింతపండు నాంతది అనేసి జల్దీ కొట్టినాం. వానికి వాడు కూడా మా అమ్మ నీకు హెల్ప్ చేస్తాను కొంచెం పోల్చేయండు. మొత్తానికి అయితే చింతపండు సక్సెస్ఫుల్గా కొట్టుడు అయిపోయింది. అన్నం వేసిన వాళ్ళు అన్నయ్య తింటుండే, వాళ్ళు కూడా హాట్ బాక్స్లో ఎత్తే తింటుండు. సగం కింద సగం మీద అనుకోర్రి. ఆడ కూడా ఐస్ క్రీమ్ కూడా మాకు తగ్గట్టు ఎప్పుడు కీ అనుకుంటా మాకు తగ్గట్టు మా ముందరికి వెళ్ళి పోతాడు, మా ఇంటి ముందరికి వెళ్ళి. ఇక మా వాళ్ళు పోకుంటారా, తాత ఐస్ క్రీమ్ కొని అనుకుంటే తాత చుట్టూ తిరిగితే తాత పోయి 3 ఐస్ క్రీమ్లు కొనుకొచ్చిండు. 3 అంటే 3 కాదు, మళ్ళీ 4 పోయి, ఎందుకంటే మళ్ళీ మా బుడ్డకాయ ఒకటి ఉంది, వాళ్ళ బుడ్డకాయలు 3 ఉన్నాయి కాబట్టి 1 నుంచి 4 ఐస్ క్రీమ్లు అయినాయి. ఐస్ క్రీమ్ అనుకున్నాడు పోయి వాళ్ళ ముందర అందుకు 4 ఐస్ క్రీమ్లు పోయినాయి అనేసి. ఇక మళ్ళీ ఐస్ క్రీమ్ తినేలోపు ఎంత కోతులు వచ్చినాయి. మేమేదో మా తిండి మందం మొత్తానికి కంకులు పెట్టుకుంటే ఆ కంకుల గోసకు కంకులు వచ్చినాయి. వీటికి కూడా కడుపు ఉంది కదా, వీటి కడుపు ఎట్లా నిండాలని మేము కంకులు పెట్టుకున్నట్టు ఉంది. అయితే వెనుకకు పోయి ఈ కాంకులు మనల్ని బతకనిచ్చేటట్లేవు, తిననిచ్చేటట్లేవు కాంకులు అనేసి ఉన్నాయి లేని అన్నీ ఈ పొరకలకు పోయి మొత్తం వెతికితే మినిమం ఒక 10 కంకులు దొరికినాయి. ఆ 10 కంకులు వలుసుకొని మా 10 మందికి అప్పాలు చేసుకోవాలి. ఇప్పుడు మేము మనసుకు 1, 2 వస్తుందో రావు. ఈ మక్క గర్రెల వీడియో మీకు కావాలి అని అంటే లావణ్య వ్లాగ్స్ ఛానల్లో అయితే మక్క గర్రెల వీడియో ఉంటుంది. ఎవరైనా రెసిపీ చూడాలి అనుకుంటే ఆ ఛానల్లో చూడండి, మీకు ఫుల్ వీడియో ఉంటుంది. సింపుల్గా మనం టేస్ట్గా ఎట్లా చేసుకోవాలనేసి. ఇదండి, ఇదేమో చూడ్డానికేమో వనం లెక్క ఉంది. ఇందులో ఒక్కొక్క కాడ ఒక్కొక్క కంకి అంత మొత్తం తిప్పితే ఒక 10 కంకులు కూడా దొరకలేవు. కానీ మందికి కూడా అయ్యో వీళ్ళు కంకులు పెట్టుకున్నారట, రోజు అదే పనట, తింటున్నట్టు ఉంది పేరు. మొత్తానికైతే ఒక 10 కంకులు తెంపినాం. వీటిని ఒలుచుడు పెద్ద టాస్క్. ఇప్పుడు ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి, వీటిని మిక్సీ పట్టాలి, కలపాలి, చేయాలి. అస్సలే రంది అని అంటే ఇంకిత ఇది పెద్ద రంది బద్దకస్తులకు, నాసంటోళ్ళకు. ఆ కోతులు చల్లగా ఉండ నాకు కనిపిత్తులో లోపల దాకా తిరిగి నా కోతులకు ఎట్లా కనిపిస్తున్నాయో ఏమో. మంచిగా అత్తున్నాయి, అందులో కూర్చుంటున్నాయి, తింటున్నాయి. నేనేమో ఇంట్లో ఉండి ఈ మా చంద్రశేఖర్ ఏమో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు ఇంట్లో, నీకు చూడొత్తలేదని ఆయన నన్ను తిడతాడు. ఎటు పెట్టినా రోజుకి ఒకసారి సుప్రభాతం వినంది మనకు మనసున పట్టదు కాబట్టి ఏదో రకంగా వింటాం కాబట్టి అది అలవాటు అయిపోయింది అనుకోర్రి మాకు కూడా. ఆ కోతలు ఎంత నల్లిగా వస్తున్నాయి, ఎట్లా తింటున్నాయి అంటే ఇంట్లో మెల్లగా పోతున్నాయి. ఇంట్లో కూర్చుండి మంచిగా తిన్నాక బయటకు వెళ్తున్నాయి. చూడు, నాకైతే అస్సలు కనిపిస్తలేవు కంకులు, వీటికి ఎట్లా కనిపిస్తున్నాయి అర్థమవుతలే. లోపల దాకా పోగా అటో ఇటో పోయిండు, మా కూడా 2 పట్టుకొచ్చిండు. ఇళ్ళకెళ్ళి పట్టుకొచ్చిండంటే అవన్నీ నేను తెంపినాయి. మళ్ళీ చుట్టూ తిరిగి 2 పట్టుకొని వచ్చిండు, మమ్మీ నేను తెంపినా అనేసి. ఎందుకంటే పని చేస్తేనే 2 గారెలు ఇస్తామని చెప్పినాం. సో అందుకే వాడు కూడా 2 కంకులు మొత్తం నా గారెలు నాకు కావాలి అనేసి. ఎంతైనా ఇవ్వలవంతాలు ఉండాలి కదా, అంత ఆ మాత్రం మన హుషారు ఉండాలి, లేకపోతే మన మీద బతుకుతాం ఈ సమాజంలో. ఇంకా మా లాంటి వాళ్ళు అయితే అస్సలే బతకరు. అందుకే నా కొడుకుని నాకంటూ ఇంకా 2 ఇంతలు తయారు చేస్తున్నా. ఇక మా అత్తమ్మ ఇక మేము చూసింది కాలేదని ఆమె చూస్తుంది, ఇక మీకు చూడొస్తుంది. కానీ ఆమెకు ఒక్కటనే దొరకలేదు. నేనన్నా 10 చూసుకొచ్చిన మెల్లమెల్లగా, కానీ ఆమెకు ఒక్కటనే దొరకలేదు. ఇక నా కొడుకు అమ్మ 10 మంది ఉన్నాం కదా, 10 నెంబర్స్ ఉన్నాం కదా, ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తా అని కౌంట్ చేస్తుండు. ఇక అడికెళ్ళి మాకు ఇవన్నీ పట్టుకుపోవడం ఇంకో తట్ట కావాలి కదా. ఆ తట్ట కోసం గోడ అవతల మన పాకిస్తాన్ ఇండియా బార్డర్ కదా మధ్య గోడ ఉంటుంది, అట్లా గోడ ఉంది. ఆ గోడ మీదకి వెళ్ళి ఇండియా వాళ్ళు తీస్తారు మాకు అంత తట్ట మహాసన ఎత్తుంది. ఇక మేము గోడ అవతల ఉన్న వాళ్ళని తీసుకోవాలి. అది దానికి 10 నిమిషాలు ఉర్రంగా ఆ తట్ట మాకు వచ్చింది. ఎందుకు వచ్చింది 10 నిమిషాల కంటే అది వాళ్ళకి వినిపించలేదు పాపం, ఎందుకంటే డిస్టెన్స్ బాగుంది కాబట్టి వినిపించదు మేము ఉర్రింది. మొత్తానికైతే యుద్ధానికి సిద్ధమవుతున్నాం అన్నట్టుగా తట్టల కంకులు వేసుకొని మక్క గర్రెలు రెడీ చేద్దామని పోయినాం. చివరికైతే మా వాడు లేదు మమ్మీ మనం మొన్నటి లెక్క కాల్చుకొని తిందామని వాడంటాడు. మొన్నటి లెక్క అంటే కొత్త యూస్ వాళ్ళకి అర్థం కాదు. ఈ ఛానల్నే లాస్ట్ వీడియో ఉంటుంది, పొరకల కంకులు కాల్చుకున్నామని వీడియో తమ్నెల్ చూడండి ఫుల్ వీడియో. ఇక మా వాడు మీకు తెలిసిందే కదా, ఇగో మొన్న గిట్లనే ఉరుకుతుండు. అది ఉంది కదా, అది తట్టుకొని అలా మూరలు పడుతుండే. మూరలు పడంగా నేను ఆయన తంగి పట్టుకొని ఇగ్గిన
వాడు ఏమన్నాడంటే అమ్మ తోడు నీ అవ్వ పడితే ఎట్లుండు అని అంటుండు. పెద్ద పెద్ద డైలాగులు ఎత్తుండు. ఈ మధ్యలో మా వానికి డైలాగులు ఎక్కువ అవుతున్నాయి, ఆటలు తక్కువ అవుతున్నాయి. ఇక మొత్తానికైతే నల్లొస్తుంది. నేనైతే పైపు లోపలికి వేసిన, చెట్లకి వేసిన. నేను ఒకడ వేసిన పైపు మలక పడ్డది. నేను అది వేసి బయటకంతా తిరిగి వచ్చిన. ఆ లోపు మలక పడ్డది కాబట్టి పైపు ఊసిపోయి మొత్తం వాటర్ అన్నీ పోయినాయి. నేను బండికి దూరం ఉన్నప్పుడు బండిలో సౌండ్ వస్తుంది, నేను బండికి దగ్గరైనప్పుడేమో సౌండ్ వస్తలేదు. ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు. ఇది నెక్స్ట్ వీడియో వ్లాగు. మా వాడు అంతా స్కూల్కి రెడీ అయిన తర్వాత తిన్న తర్వాత వెహికల్ వచ్చే టైంకి మమ్మీ నా బొట్టు మంచిగా ఉందా లేదా అని చూసుకుంటుండు. చూడుర్రి, ఇప్పటి నుంచే పిల్లలకి నాకు ఫేస్కి బొట్టు ఉందా, నేను రెడీ అయినా, నీట్గా ఉన్నా, నా స్కూల్కి పోవడానికి అనేది మనం అలవాటు చేయాలి. సో మా వాడైతే నీట్గా ఉంటాడు. ఏది కూడా ఉండద్దు, డ్రెస్ పైన ఉండద్దు, మూతికి ఉండద్దు. నీట్గా ఉంటేనే ఆయనకి నచ్చుతుంది. వెహికల్ వచ్చిందా అంటే చూస్తుండు. ఇప్పుడు ఇంత మంచిగా ఉంటాడు. ఆ వెహికల్ వచ్చే టైంకి ఏం చేస్తాడు, మంచి అరలోకే జాక్కున్నట్టుగా బెడ్రూమ్లోకే జాక్కుంటాడు. ఇప్పుడు చూపిస్తా చూడు, వెహికల్ వస్తుంది అక్కడ ఆరను. ఇక్కడ మేము వీడియో తీసుకుంటాను. ఇక ముఖం చేంజ్ చేసేయండి వీడియోలో. నేను బడికోనని, ఇది బడికోయి వచ్చినాక ఆట. ఇక మనకు డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఒకటే ఆట, ఆ మట్టిలోకి పోవాలి లేకపోతే సైకిల్ పట్టాలి. ఇక మా వాళ్ళు పట్టుకునే ఉన్నాం కదా, పిండి మైదాకు పెట్టుకుందామా అంటే మా అత్త పోయి ఒక ఆడ మైదాకి వచ్చింది. ఆమె సాపు వేసి ఇస్తుంది, మా బిడ్డ పడుతుంది. ఇక ఆమె పట్టినాక మైదాకి పెట్టుకున్న ముళ్ళ మంచిగా ఎర్రబడ్డది. మా శ్రీయాన్ని చూపిస్తాడు చూడు రియల్ మైదాకు. ఇక్కడ అలా డాడీ ఛానల్ని ప్రమోట్ చేస్తుండే చూడండి. వాయిస్ ఓవర్ని అసలు కట్ చేసిన, అసలు పెడితే బాగుండు కానీ కట్ చేసిన, డిస్టర్బెన్స్ ఉందనేసి. మేము మైదాకు పెట్టుకున్నామని చూపిస్తుండే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డైలీ వ్లాగ్స్ మేము రోజు ఏం చేస్తాం, మా బాబు ఏం చేస్తాడు, నేనేం చేస్తా అన్నీ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మిగతా కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు లవణ్య కిచెన్ అనే ఛానల్ ఉంది కదా, లవణ్య వ్లాగ్స్, అందులో అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.